హాయ్ అండి. ఈరోజు వీడియోలో గుజరాతీ స్పెషల్ ఢోక్లా ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి బజ్జీలు అవి తినాలన్నప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, కానీ ఇది తింటే బజ్జీలు తిన్నట్టే అనిపిస్తుంది. నేను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకోండి. మీరు బిర్యానీ గిన్నె అయినా పెట్టుకోవచ్చు. ఏదైనా కడాయిని పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకోండి. ఇందులో వాటర్ గ్లాస్తో గ్లాసున్నర వరకు వాటర్ వేసుకుని ఏదైనా ఒక ప్లేట్ని తిరగబెట్టి పెట్టుకుని మూత పెట్టి ఓ 10 నిమిషాలైనా వేడి వేడి చేసుకోండి. ఏదైనా ఒక పెద్ద సైజు గిన్నెని తీసుకుని వాటర్ గ్లాస్తో గ్లాస్ శనగపిండిని తీసుకోండి. ఈ శనగపిండి అయితే నేను జల్లించి తీసుకున్నాను. ఇది బన్సీ రవ్వ అంటారు, గోధుమ రవ్వ. ఒక పెద్ద స్పూన్తో 4 స్పూన్ల వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక చిన్న టీ స్పూన్తో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. అదే టీ స్పూన్తో ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అంటే కేకుల్లో వేస్తాం కదా అది. అర టీ స్పూన్ తినీ సోడా వేసుకోవాలి. అంటే కుకింగ్ సోడా, బజ్జీల్లో వేసేది. ఇది హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి కలిసేంత వరకు. ఒక 4 పచ్చిమిర్చిని మీ కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బాగా దంచుకుని కచ్చాబచ్చాగా వేసుకుని పెరుగు వేసుకోవాలి. ఒక పెద్ద స్పూన్తో 4 స్పూన్లు, కొంచెం ఎక్కువ వేసుకుని ఏం పర్వాలేదు. ఇది కూడా బాగా కలిసేలా కలుపుకున్నాక వాటర్ వేసుకుని బజ్జీల పిండిలా అంత పలుచగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి. బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో స్పీడ్గా చూపించాను కానీ బాగా కలుపుకోండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది. ఒక అంచున్న గిన్నెని తీసుకోండి. మీరు కేకులు వేసుకుంటారు కదా, అది కూడా తీసుకోవచ్చు. నేను స్టీల్దే తీసుకున్నాను. దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ని ఇందులో వేసుకుని ట్యాప్ చేయండి. ముందుగా వాటర్ మరుగుతుంది కదా పెట్టుకున్నాం, అందులో మూత తీసి ఇది పెట్టాలి. ఇలా వాటర్ మరుగుతూ ఉండాలి. పూర్తిగా సిమ్లో పెట్టి ఓ పావు గంట స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇడ్లీలు ఎలా స్టీమ్ చేసుకుంటామో ఆ విధంగా మీరు ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. ఓ పావు గంట తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. మీరు ఏదైనా చాకు మధ్యలో ఉచ్చి చూసుకుంటే అంటుకోకుండా వస్తే ఉడికినట్టే, లేదా ఇలా టూత్ స్టిక్స్తో కూడా చూసుకోవచ్చు. తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా వదిలేయండి. తర్వాత ఇలా అంచులు ఇలా ఓపెన్ చేసుకుని మీకు ఏదైనా ఒక ఇలా అంచున్న ప్లేట్ని తీసుకుని తిరగబెడితే సులువుగా వస్తుంది. మీరు డైరెక్ట్ అందులోనే కూడా చేసుకోవచ్చు ఇలా తిరగబెట్టకుండా. తర్వాత దీన్ని ఇలా ఉల్టా చేయండి. తర్వాత దీన్ని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి, వీడియోలో చూపించినట్టు. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోండి. దీంట్లోకి పోపు వేసుకోవాలి. పోపుతోనే టేస్ట్ వస్తుంది. ఒక పెద్ద సైజు నిమ్మకాయని ఇలా రసం తీసుకుని పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకోండి. ఈ రసాన్ని అందులోకి తీసుకుని చిన్న టీ స్పూన్తో సాల్ట్ తీసుకోండి. ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్ల పంచదార. పులుపు సాల్ట్గా తీపిగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక వాటర్ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. హాఫ్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు. మీకు ఎంత సిరప్ కావాలంటే అంత తీసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక పెద్ద స్పూన్తో ఆవాలు వేసుకోండి. ఈ ఆవాలు తింటున్నప్పుడు బాగా వేగడం వల్ల క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి కొంతసేపు వేగినాక ఒక 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మామూలుగా అయితే పొడవుగా కట్ చేసి వేసుకుంటారు. పిల్లలు తినడానికి బాగుంటుందని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని కొంచెం ఎక్కువే కొత్తిమీర వేసుకోండి. వేసుకుని ఒకసారి వేయించుకోండి. కొంచెం వేగినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకుని ముందుగా రసం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఏదైనా గిన్నెలోకి తీసుకోండి. ముందుగా ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిలో ఈ గ్యాపుల్లో మొత్తం ఈ రసాన్ని అంతా వేసుకోండి.
ఈ లెమన్ రసం అనేది ఇది పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తాలింపు కూడా బాగుంటుంది తినడానికి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళందరి ఫేవరెట్ ఇది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.